ఓం మహాగణపతే నమః. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది, చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను, వృశ్చిక రాశిలోను, ధనుసు రాశిలోను, అదేవిధంగా మకర రాశిలోను సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి. జూన్ 8 నుంచి జూన్ 14 వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ధనలాభం కనిపిస్తుంది, పనుల్లో సక్సెస్ అనేది ఉంది, కార్యసిద్ధి ఉంది. వృత్తిలో మీరు పనిచేసే చోట కానీ వ్యాపారం కనుక చేస్తున్నట్టయితే ఆ వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సుఖమైనటువంటి నిద్ర అనేది ఈరోజు మీకు తప్పకుండా ఉంటుంది. ఇక సోమవారము, మంగళవారము, బుధవారం ఈ 3 రోజులు ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చు ఉంటుంది. అదేవిధంగా ఎవరికి అప్పులు ఇవ్వకుండా చూసుకోండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఒకవేళ ఇచ్చినట్టయితే తిరిగి రావడం కష్టమవుతుంది. మీకు ఇతరులు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రోజుల్లో మనకి తులారాశి వారికి గోచరిస్తున్నాయి. అంటే మీరు పనిచేసే చోట అంతగా అనుకూలమైనటువంటి మనకి అంతగా సహాయ సహకారాలు ఏదైతే సోమ, మంగళ, బుధవారాలు అంత సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. కంటికి కానీ భార్యకి సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు కాస్త ఉండేటటువంటి అవకాశాలు మనకి గోచరిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అదేవిధంగా అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. దగ్గర ప్రయాణాలు ఉంటాయి, అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం మీతో ప్రేమగా ఉంటారు. ధనలాభం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా ఈ 2 రోజులు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్టయితే అది కూడా మీకు అనుకూలంగానే మనకు గోచరిస్తుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. వృత్తిలో కూడా ప్రశంసలు అనేవి పొందే అవకాశాలు మనకు తులారాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. ఇక శనివారము కాస్త గొడవలకు, మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా చక్కటి ఫలితాలు శనివారం మనకు కలుగుతాయి. శనివారం ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు శనివారం అనేది గోచరిస్తుంది. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ 8 నుంచి జూన్ 14 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇక సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.